స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఉజ్జీవ సభలు మొదటి రోజు కూడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా అయ్యగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభువు నామాన్ని ఘనపరచడం అనేది జరిగింది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 55వ కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనివ్వడు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు కీర్తనకారుడైన దావీదు మహారాజు ఆయన చెబుతున్న యొక్క మాట, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనివ్వడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు నీ భారము అనేది యెహోవా మీద మోపాలి అని. భూమి మీద ఏ భారం లేని వారు ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక భారం అనేది ఉంది. ప్రతి మనిషి కూడా ఒక భారం. వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళే కావచ్చు, స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరు కూడా ఒక భారం అనేది ఖచ్చితంగా ఉంది. అందుకు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. హల్లెలూయా. పెద్దవాళ్ళకు ఉండే బాధలు పెద్దవాళ్ళకు ఉన్నాయి, చిన్నవాళ్ళకు ఉండే బాధలు చిన్నవాళ్ళకు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భారాలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఈ భారం ఏంటో కొన్ని సంఘటనలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడబోతున్నాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఆయన చెబుతాడు 11వ అధ్యాయంలో 28వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడును,
దీన మనస్సు గలవాడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మధ్యన ప్రభుకి స్తోత్రాలు చెబుతుంటే శత్రువు అవకాశం లేదు శత్రువు రావడానికి. శత్రువు ఎవరు? మనకి ఈరోజు ఎవరు? అపవాది కదా. అపవాది వచ్చి ఏం చేస్తాడంటే ఊర కూర్చోవటం దేనికి? ఆ కొద్దిసేపు ఏదో నిద్రపోతే సరిపోదా అని శుభ్రంగా నిద్రపోయేటట్లు చేస్తాడు. అప్పుడు మనిషి దేవుని మాటలు వినకుండా నిద్రపోతుంటారు కొంతమంది. ఇలాగనే నేను ఒక రోజున ఒక ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను చెబుతా ఉంటే ఎదురుగా ఒక ఆమె కూర్చొని ఆమె అలాగనే కళ్ళు తెరిచి అలాగనే చూస్తూ ఉంది. నేను అనుకున్నాను, చాలామంది నిద్రపోతున్నారు, ఆ మాత్రం చాలా బాగా చక్కగా వింటుంది అని నేను మరి ఎక్కువగా వాక్యాన్ని చెబుతూ ఉన్నాను. కుటుంబం అయిపోయిందండి. ఆ తర్వాత ఆ తల్లిని అడిగాను, అమ్మా చాలా చక్కగా కళ్ళు తెరిచి బాగా వింటున్నావు అమ్మా, నువ్వు చాలా బాగా వింటున్నావమ్మా, భలే విన్నావమ్మా అని ఆ తల్లిని నేను పొగుడుతూ ఉంటే ఆ తల్లి ఏమన్నదో తెలుసా? అయ్యా, నేను కళ్ళు తెరిచి నిద్రపోతున్నానయ్యా, నాకు కళ్ళు తెరిచి నిద్రపోవటం అలవాటయ్యా, అందుకని కళ్ళు తెరిచి నిద్రపోతున్నానయ్యా అని చెప్పిందమ్మే. మరి ఎంతమందికి అలవాటు ఉందో మనకు తెలీదు. కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు, కళ్ళు మూసుకొని నిద్రపోయేవాళ్ళు కొంతమంది, అయితే కళ్ళు తెరిచి నిద్రపోయేవాళ్ళు కొంతమంది. ఈ మధ్య మన వాళ్ళు వీడియో తీస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆమె మోకాళ్ళ మీద, నిలువు మోకాళ్ళ మీద ఉండి అలాగ ప్రార్థనలో ఉన్నట్టు అనిపించింది. అలాగే చూపిస్తున్నారు. ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక్కసారిగా నిద్రపోయి డబాల్ మరి కింద పడిపోయింది. మన వాళ్ళు అన్నారు, అన్న ఆ యొక్క కింద పడిపోయిందన్న, మోకాళ్ళ మీద ఉండి నిద్రపోతుందో మరి ఏం చేస్తుందో కింద పడిపోయిందన్న. మరి ఏంటి బాబు, అవి ఎలా చూపిస్తారయ్యా? వీడియోలో ఎలా చూపిస్తారు మీరు? నిద్రపోయేది కూడా చూపిస్తారా? మెలకుగా ఉన్నవాళ్ళని చూపించండి నాయన, నిద్రపోయే వాళ్ళని ఎలా చూపిస్తారు? కొంచెం తీసేయండి బాబు, అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే తీసేయండి బాబు అని చెప్పాను. వాళ్ళు అలాగనే చేశారు, అవి తీసేశారు. నిద్ర పోమాకండి, యేసు ప్రభు చెప్పాడు, మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అందుకని ప్రభువుని స్తుతించాలి, మధ్యన ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుట. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుట. ఎప్పుడైతే మధ్యన హల్లెలూయా అని అంటామో సాతానుడు మన మధ్యకి వచ్చేదానికి అవకాశం లేదండి. ప్రభువే మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా హుషారుగా ఉండాలి, ఎవరో నీరసంగా ఉండకూడదు, చాలా హుషారుగా ఉండాలి. యేసు ప్రభువు గత 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన రావటం జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఆయన అనేక ప్రాంతాలకి, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలకు వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తున్న రోజులవి.
అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ప్రయాసపడి రోజున భారాన్ని వాళ్ళే మోస్తున్నారు. భారాన్ని మోస్తున్నారు. వాళ్ళు ఇంకనూ మోస్తూనే ఉన్నారు భారాన్ని. భారము ఇంకా మోస్తూనే ఉన్నారండి, మోసుకుంటూనే ఉన్నారు. ఇంకా భారం అలాగనే ఉంది. ఇంకా ప్రయాసపడుతూనే ఉన్నారు. ఇంకనూ ప్రయాసపడుతూనే ఉన్నారు. ఒక దొరగారు ఆయన కారులో వెళ్తున్నాడు. ఒక ఆయన అలా భారాన్ని మోస్తూ ఉన్నాడు. ఒక ఆయన భారాన్ని మోస్తూ ఉంటే, అయ్యో ఇదేంటి ఈయన తల మీద పెట్టుకొని మోయలేక చాలా మోస్తున్నాడు. ఈయన కాస్త ఎక్కడికి వెళ్తున్నాడో కారులో తీసుకొని వెళ్ళి వదిలిపెడదామని ఆపి, బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఆ పక్క ఊరికండి. ఆ పక్క ఊరికా? ఎలా వెళ్తావయ్యా, అంత భారాన్ని మోస్తున్నావు కదా, నా కారులో ఎక్కువ నిన్ను తీసుకొని వెళ్తాను అని అన్నాడు. సరే అని అన్నాడు. కారులో కూర్చున్నాడు ఈయన. కారులో కూర్చొని ఆ మూట మాత్రం భారాన్ని మాత్రం కారులో కూర్చొని భారాన్ని ఇంకా మోస్తూనే ఉన్నాడు. కారులో కూర్చొని కూడా మోస్తున్నాడు. దొరగారు ముందు కూర్చున్నాడు. ఆయన ఒక్కసారి వెనక తిరిగి చూశాడు. ఇదేంటయ్యా, కారులో కూర్చొని కూడా ఇంకా మోస్తూనే ఉన్నావా? కాదు, నువ్వు మొయ్యకూడదనే కదా నేను కారు ఎక్కించుకున్నది. మరలా ఏంటయ్యా, నువ్వు కారులో కూడా భారాన్ని మోస్తూనే ఉన్నావు. ఆ భారాన్ని దించు, కారు మోస్తుంది, దించు. నువ్వు దించయా, కారు దించు. ఆ కారులో నువ్వు దించితే, నీ భారం ఏంటో కారులో దించితే ఆ కారే మోస్తుంది. కానీ ఈ రోజున వాళ్ళే మోస్తూనే ఉన్నారు. ఇంకా యేసు ప్రభు మోస్తానని, నేను మోస్తాను, మీ భారాన్ని నేను మోస్తాను అని చెప్పినా కానీ ఆ భారం వాళ్ళే మోస్తూనే ఉన్నారండి. ఇంకా వాళ్ళు మోస్తూనే ఉన్నారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడండి. భారాన్ని మోసే వాళ్ళని నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక విశ్రాంతిని ఇస్తున్నాడు. మనిషి జీవితంలో ఈరోజు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సుఖము లేదు. ఈ రోజున అల్లాడిపోతున్న ప్రజానికాన్ని దేవుడు చూస్తాడు. ఆయన చూశాడు. అందుకే ఆయన రెండు చేతులు చాపాడు. దేవుడైన యెహోవా, యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, రెండు చేతులు చాపాడు. ఒక దినమంతయు అలా రెండు చేతులు చాపాడు. నా యొద్దకు రండి, నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతిని ఇస్తాను. నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు. ఒక రోజంతా కూడా ఇలా చేతులు చాపి పిలుస్తున్నాడు. నేను కొద్దిసేపు ఇలా చేతులు ఉంచితే చేతులు నొప్పులు పడుతున్నాయండి, చేయి నొప్పిగా ఉంది. మరి ఒక రోజంతా కూడా ఎలా రెండు చేతులు చాపి పిలుస్తున్నాడంటే ఆయన ఎంత ఓర్పు కలిగిన వాడు, ఎంత సాత్వికుడో మీరు ఒక్కసారి ఆలోచించండి. చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడు అప్పుడప్పుడే నడుస్తున్నాడు, అప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. మమ్మీ, డాడీ మమ్మీ అని మాట్లాడుతున్నాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఎత్తుకోవాలనిపించి, బాబు నా దగ్గరికి వస్తావా, నేను ఎత్తుకుంటాను. రెండు చేతులు చాపుతాం మనం. రెండు చేతులు చాపినప్పుడు ఆ పిల్లవాడు నన్ను పిలిచేది అనుకుంటా అలా వస్తున్నాడు అనుకోండి, ఆ పిల్లవాడిని ఎత్తుకుంటాం. ఎత్తుకున్న తర్వాత వెంటనే బిస్కెట్ ప్యాకెటో చాక్లెటో ఏదో ఒకటి కొని ఇస్తాం. ఏమండి,
అదే పిల్లవాడు చేతులు సాపినప్పుడు నేను రాను, నేను రాను, నేను రాను, నాకు అవసరం లేదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఎంత చెప్పినా ఎంత పిలిచినా నేను రాను, నేను రానని అలా ఉన్నారనుకోండి, బిస్కెట్ ప్యాకెట్ పోగొట్టుకున్నట్టేగా, అవునా కాదా? చాక్లెట్ పోగొట్టుకున్నట్టేగా. అలాగనే ఈ రోజున దేవుడైన యెహోవా పరలోకమందున్న దేవాతి దేవుడు సృష్టికర్త ఆయన పిలుస్తుంటే చాలామంది వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదాలు, దివ్యమైన దీవెనలు ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఎవరైతే రాకుండా ఇంకా ఆలస్యం చేస్తున్నారో దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారండి. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే ఆయన చెప్పిన యొక్క మాట ఏందో తెలుసా? శిష్యులతో చెప్పాడు, శిష్యులారా మీరు సర్వలోకానికి వెళ్ళండి అయ్యా. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 15-16 వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును, నమ్మనవానికి శిక్ష విధించబడును. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును, నమ్మనవానికి శిక్ష విధించబడుతుందండి. ఒక శిక్ష కూడా ఉందండి. బాప్తిస్వం పొందిన వాళ్ళకేమో రక్షణ, వారు కాపాడబడతారు, వారు పరలోకానికి సిద్ధంగా ఉన్నారు, వారి కోసం పరలోకం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. కానీ మరొకరు ఉన్నారే, ఎవరో నశించిపోతున్న వాళ్ళండి. వాళ్ళు పొరపాటును కూడా ఆలస్యం చేస్తూనే ఉన్నారు. బాప్తిస్వం పొందకుండా ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నారు. వాయిదాల మీద వాయిదాలు. ఈ నెలలో కాదు వచ్చే నెలలో బాప్తిస్వం, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరంలో బాప్తిస్వాను తర్వాత అని బాప్తిస్వాల కోసం ఏం చేస్తున్నారంటే వాయిదాలు వేసుకుంటా ఉన్నారు. ఏమండి, ప్రభు ఎప్పుడు వచ్చి పిలుస్తాడో తెలియదు. మరి అమ్మ వచ్చేయమ్మా, అమ్మ సువార్తమ్మ వచ్చే, యాకోబు నాయనా వచ్చే, ఇస్సాకు వచ్చే నాయనా, పిలుస్తాడు ఆయన, ఖచ్చితంగా పిలుస్తాడు. నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తాడు. పంపించింది ఆయనే కదా, తిరిగి రమ్మన్నాడు అని అంటే పంపించింది ఆయనే కదా, పంపించింది ఆయనే కాబట్టి తిరిగి రమ్మంటున్నాడు. నేను పంపించాను, నువ్వు తిరిగిరా అని అన్నాడు. భూమి మీద ఎంతకాలం ఉండాలో, ఏ విధంగా నేర్చుకోవాలో, ఈ భూమి మీద ప్రభు చెప్పిన మాటలు ఏంటో, ఆయన చెప్పిన మాట ప్రకారం ఎలా నడవాలో, ఆ విషయాలన్నీ కూడా భూమి మీద సమస్తం అన్నీ కూడా దేవుడు దైవ సేవకుల ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. తెలియచేసినప్పుడు ఆయన మాటలకు విధేయులై నడిపించబడినప్పుడు నీ జీవితం, నీ కుటుంబం ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్ చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన వాళ్ళు చేతులు ఎత్తరా? కాదు, మీరు చేతులు ఎత్తుతారా? ఎత్తరా? కాదండి, ప్రభువుని స్తుతించాలి. పైన అక్కడ అరటి పండ్లు ఉన్నాయి, యాపిల్ పండ్లు ఉన్నాయి, ద్రాక్ష పండ్లు ఉన్నాయి, స్వీట్ ఉంది, హాట్ ఉంది, పైన ఉన్నాయి. మనం అందుకొని తీసుకుంటే మనం తింటే నోటికి రుచి, కడుపుకి కడుపు నింపబడుతుంది. మనం చెయ్యెత్తకుండగా దిగిరా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా అని అంటున్నారు. మీరు నన్ను చూడటం ఎంత నిజమో నేను కూడా మిమ్మల్ని చూడటం అంతే నిజం. నేను మిమ్మల్ని చూస్తున్నాను. నేనే చూస్తున్నానంటే ఆయన చూడట్లేదా? మన ప్రభు ఎవరో తెలుసా? చూచుచున్న దేవుడు, చూడక మానడు. ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి ఆయన చూస్తూనే ఉన్నాడు. పగలు ఏ విధంగా చూస్తాడో రాత్రిపూట కూడా అలాగే చూస్తాడు. ఆయన నేత్రాలు అగ్ని నేత్రాలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. మన నేత్రాలు అనుకోండి ఏమండి, పగలు చూసినంత
రాత్రిపూట మనకి చూపు ఉండదు. బైబిల్ తీసుకొని వచ్చారే కానీ అక్షరాలు కనిపించట్లే. కొంతమందికి నల్లచీమలు లైన్లో పోతున్నట్టు కనిపిస్తుంది. అవునా కదా? నల్లచీమలు లైన్లో పోతున్నట్టు అనిపిస్తుంది. అంతే. వయస్సు పెరిగినప్పుడు కాస్త అలాగనే ఉంటుంది. అందుకని దేవుని యొక్క నేత్రాలు ఆయన ఎప్పుడు అలాగనే చూస్తూనే ఉంటాడు. అందరినీ చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే మధ్య మధ్యన హల్లెలూయా చెప్పటం, ఆశీర్వాదాలు తీసుకోవటం, హల్లెలూయా చెప్పటం, ఆశీర్వాదాలు తీసుకోవటం, హల్లెలూయా చెప్పటం, ఆశీర్వాదాలు తీసుకోవటం, అన్నీ మనం ఆశీర్వాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఆశీర్వాదాలు తీసుకోకుండా ఇంటికి వెళ్ళకూడదు. ఎవరో ఆశీర్వాదాలు తీసుకొనే వెళ్ళాలి అందరూ. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మీరందరూ చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే మంచి విషయాలన్నీ కూడా మీరు నేర్చుకుంటున్నారండి. చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంది? నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని. శిక్ష విధించబడుతుంది అని, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. యేసు ప్రభుని నమ్మండి, నమ్మండి, యేసు ప్రభుని నమ్మండి. ఆయనే రక్షకుడు, ఆయనే 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 మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన నమ్మండి అని నేను ఒక రోజునేలాగానే వాక్యం చెబుతూ ఉన్నాను. ఇలా గుంపులో ఒక అక్క కూర్చొని ఉంది, వాక్యం వింటా ఉంది. ఆ వాక్యం ఆమెకే తగులుతుందంట. అప్పుడు ఆలోచన చేసింది, మా ఇల్లు పక్కనే కదా, పాస్టర్ గారిని తీసుకుపోయి మా ఇల్లు అంతా చూపించాలి అని ఆలోచన చేసుకుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి అందరికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయిపోయిన తర్వాత వచ్చేసి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అంది. మంచిదేనమ్మా, ప్రార్థన చేస్తానన్నా. ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయటానికి. ఇటు చూడు పాస్టర్ గారు అని అంది. ఆ గోడ మీద చూస్తే యేసు ప్రభు ఆయన గాయాలు చూపిస్తున్నాడు. ఇటు చూడు అని అంది. ఇటు చూస్తేనేమో యేసు ప్రభు గొర్రెపిల్లని ఎత్తుకొని ఉన్నాడు ఆయన. ఇటు చూడు అని అంది. వెనక చూస్తే యేసు ప్రభు ఆయన శిలువలో ఎహలాడుతూ ఉన్నాడు. ఇటు చూడు అని అంది. నాలుగో వైపు గోడ వైపు చూడమంది. అటు చూశాను, యేసు ప్రభు ఆయన దీనంగా అలా చూస్తున్నాడు. యేసు ప్రభు వాక్యాలు ఇంటి చుట్టూ, ఇంటిలోనూ బయట మొత్తం వాక్యాలతో నింపింది. పాస్టర్ గారు ఇదిగయ్యా మా ఇల్లు అన్నది. నేను అన్నాను, మంచిదే గమ్మా, దేవుని వాక్యాల చేత నింపబడింది మీ ఇల్లు, చాలా సంతోషమ్మా, మంచిదమ్మా అన్న. కాదు పాస్టర్ గారు, నువ్వు చెప్పే వాక్యం అంతా నాకే తగులుతుందయ్యా, నువ్వు చెప్పే వాక్యం అంతా నాకే తగులుతుంది. ఎందుకని నమ్మో నన్ను యేసు ప్రభు ఫోటోలు చుట్టూ పెట్టానా, నమ్మో అని అంటున్నావు. ఇంకేంది నమ్మాలి? ఏం నమ్మాలండి పాస్టర్ గారు అన్నది. నీకు కాదులేమ్మా, నా అమ్మనోళ్ళకి చెప్పాను కదా అని నేను అన్నాను. అంటే కాదు నాకే చెప్పినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకున్న, ప్రభా ఏమిటి, ఈమెతో నువ్వు ఎలా మాట్లాడేవి ఏంటి ప్రభా అని మనస్సులో స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసుకుంటే ప్రభా అన్నాడు, అసలు ఆమె బాప్తిసం పొందిందో లేదో అడుగు అన్నాడు. ఏమ్మా బాప్తిసం తీసుకున్నావా అని అన్నాను. అదేంటి అండి పాస్టర్ గారు, బాప్తిసం అడిగారు ఏంటండి, నేను బాప్తిసం పొందలేదు అన్నాను. బాప్తిసం మాత్రం పొందలా, యేసుప్రభు ఫోటోలు మాత్రం చుట్టూ, యేసుప్రభు ఫోటోలు చుట్టూ ఉన్నాయండి. ఇంకా బాప్తిసం పొందలేదు, బాప్తిసాలు మాత్రం పొందలేదు. బాప్తిసం తీసుకోమానంటే అమ్మాయికి పెళ్ళైతే బాప్తిసము, మంచి సంబంధం రావాలి కదా, మంచి సంబంధం వస్తే అప్పుడు బాప్తిసం అనంది. సరే కదని ప్రార్థన చేసాం. మంచి వరుడు దొరికాడు, పెళ్ళి కూడా అయిపోయింది. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదా, మరి బాప్తిసం తీసుకోమానంటే ఇప్పుడు కాదండి పాస్టర్ గారు, అమ్మాయికి పిల్లలు పుట్టాలి కదా. సరే ప్రార్థన చేసాం, తండ్రి పిల్లలను ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తే చక్కటి కుమార్తెనిచ్చాడు కదమ్మా, మనవరాలు పుట్టింది కదమ్మా, బాప్తిసం పొందమ్మా అని అంటే ఇప్పుడు కాదు, అబ్బొడ్డది పెద్దవాలి.
ఆ పాప పెద్దదవ్వాలంట. పెద్దదైన తర్వాత మరల పెళ్లి చేయాలి, మంచి వరుడు రావాలి, ఆ తర్వాత మరల పిల్లలు పుట్టాలి. అప్పుడు వరకు ఏముంటుందా? ఏంటండి మీరు అందరు చూస్తున్నారు, ఉంటుందా అప్పుడు వరకు? అప్పుడు వరకు ఉంటుందా? వాయిదాలు వేస్తున్నారు. బాప్తిస్వం పొందట్లా. బాప్తిస్వం పొందాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రావాలి. ఒక మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా అవి సఫలమగును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏ భారం ఇది? పనుల భారము. ప్రతి మనిషి కూడా ఒక పని ఉంది. పని లేని వాళ్ళు ఎవరు లేరు. మాకు కూడా ఒక పని ఉంది. మేము కూడా పని చేస్తున్నాం. ఇప్పుడు దైవ సేవకులు అవి కూడా చెబుతాను, చూపిస్తారు రెఫరెన్స్లు. మీకుండే భారాలు మీకున్నాయి, ఎవరికి ఉండే పనుల భారాలు వాళ్ళకు ఉన్నాయి. పనుల భారం ఉందని చెప్పేసి ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రార్థనకి వెళ్ళేది మాత్రం ఆపు చేస్తున్నారండి. ఏమండి, ఆరాధనకు వెళ్ళేదానికి, మందిరానికి వెళ్ళేదానికి మాత్రం కుదరదండి. మా వల్ల కావట్లేదండి, పొరపాటును కూడా కుదరట్లేదండి, మేము రాలేమండి పాస్టర్ గారు. మీరు ఏమనుకోవద్దండి పాస్టర్ గారు, అడగొద్దండి. వచ్చినప్పుడే పలకరించుకుందాం, మాట్లాడుకుందాం, ప్రైజ్ లాడ్ చెప్పుకుందాం, వందనాలు చెప్పుకుందాం. అంతేగాని అడగొద్దండి పాస్టర్ గారు, అడగొద్దండి పాస్టర్ గారు, అడగొద్దండి పాస్టర్ గారు. ప్రభా ఏంటయ్యా బిడ్డ, పనులు అని వెళ్ళిపోతుంది, ఏంటయ్యా ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక తల్లిగారు, ఆమె ఏం చేసిందో తెలుసా? 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెబుతున్నాను. నేను హోసన్న మినిస్ట్రీలోకి 30 సంవత్సరాలు అయింది. మినిస్ట్రీలోకి వచ్చి 30 సంవత్సరాలు అయింది. దైవజనులైన ఎస్అన్న గారితో పాటు అనేక పట్టణాలకు వెళ్ళాను, అనేక రాష్ట్రాలు వెళ్ళాను. ఆ తర్వాత దైవజనులైన ఎస్అన్న గారితో పాటు విమానాల్లో కూడా ఇతర దేశాలకు వెళ్ళాను. యెరూషలేము కూడా 2011వ సంవత్సరం దైవజనులైన ఎస్అన్న గారితో పాటు యెరూషలేము వెళ్ళటం కూడా జరిగింది. ఐగుప్తు దేశం కూడా వెళ్ళాను వారితో పాటు, పరిశుద్ధులతో పాటు. 25 సంవత్సరాల క్రితం ఒక ఆమె ఏం చేసిందంటే, ఆదివారం రోజున ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఆమె పనికి వెళ్ళిపోయిందండి. ఏంటి? వరి కోసేదన్నమాట. వరి కోసేదానికి వెళ్ళిపోయింది. ఇక్కడేమో ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఆ మాత్రం డబ్బులు వస్తాయని వెళ్ళిపోయింది. వరి కోస్తా ఉంది. ఒక్కసారిగా ఏలు తెగిందండి. అయ్యో అని అరుస్తూ ఉంది, రక్తం కారుతుంది. వెంటనే వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏలుగు చుట్టారమ్మా, నువ్వు పని చేయలేవు, ఇంటికి వెళ్ళిపోమ్మని పంపించేశారు. ఈడ ప్రార్థన అయిపోయింది. ఆమె వచ్చేది ఎలా వచ్చిందో తెలుసా? ఇలా ఏలు చూపిస్తూ వచ్చింది. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు అని వందనాలు ఎలా చెబుతుంది. ఎవరైనా ఎట్లా చూపిస్తారండి వందనాలు? ఇలా చూపిస్తే అర్థం ఏంటి? ఏలు చూపిస్తే అర్థమైందమ్మా. ఏంటో ఒక్కరు కూడా చెప్పట్లేదు. ఏలు చూపిస్తే అర్థం ఏంటి? జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? నేనంటే ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. ఏలు చూపిస్తూ ఉంది. అమ్మ వందనాలు చెబుతున్నావు, ఏలు చూపిస్తున్నావు. మంచిది కాదమ్మా, వందనాలు చెప్పమ్మా, లేకపోతే చెప్పకపోయినా పర్వాలేదు. ఏలు ఎందుకమ్మా చూపిస్తావు? ఏలు చూపిస్తావేంటమ్మా అని అంటే, అప్పుడు అంటది, అయ్యా నువ్వు చెప్పిన మాట వినకుండా నేను పనికి వెళ్ళానయ్యా, అందుకే
ఇదిగో ఈరోజు నాకు ఎలా వచ్చింది, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఆదివారం అంటూ నేను పనికి వెళ్ళనయ్యా అని ఒకటే మాట తీర్మానం చేసుకుంది ఆ తల్లి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయం ఏందో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయంలో 1 నుండి 3 వాక్యాల వరకు మనం గమనించినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఆకాశమును భూమియు ఆ సమస్తమన్నిటిని కూడా ఆయన సంపూర్తి చేసెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినమున సంపూర్తి చేసెను. అవును, 7వ దినమున విశ్రమించెను. కాబట్టి ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆకాశమును భూమిని సమస్తం అన్నిటిని కూడా ఆయన సృష్టించాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి ఆయన సృష్టిని కలుగు చేశాడు. శూన్యములో సృష్టించిన వాడు, సమస్తాన్ని కూడా సృష్టించిన వాడు. మొదట ఏమీ లేదు, కానీ దేవుడు సృష్టించాడండి. దేవుడు సృష్టించాడు. మనం మామూలుగా చూస్తే మనం అనుకుంటాం విమానం పైకి వెళ్ళింది, ఆకాశం మనం చూడవచ్చు అనుకుంటాం కదా. ఆకాశం దగ్గరికి వెళుతుంది విమానం, అబ్బో మనం ఆకాశం దగ్గరలో చూడవచ్చు అనుకుంటాం. కానీ కాదండి, విమానం ఇలా ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ మేఘాల వరకు వెళ్తుంది. మేఘాల వరకు వెళ్తుంది విమానం. అప్పుడు భూమి మాత్రం కనిపిస్తుంది. ఆ తర్వాత మేఘాల నుంచి రెండోసారి పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. రెండోసారి పైకి తీసుకొని వెళ్ళినప్పుడు మనం కిందకి ఎలా చూస్తే మేఘాలు కనిపిస్తాయి, కానీ భూమి కనిపించదు. మేఘాలు మాత్రం కింద ఉంటాయి. ఇప్పుడే మనం పైన చూస్తున్నాం, అప్పుడు విమానంలో వెళ్తే కింద చూస్తాం. తర్వాత నేను ఆ కిటికీ కాస్త అంతుంది, అలా చూస్తే భూమి మీద ఉన్నప్పుడు ఆకాశం ఎంత ఎత్తులో మనం చూడగలుగుతున్నామో అంత హైట్లో వెళుతున్న విమానంలో నుండి చూసినా కానీ ఇంకా ఆకాశం అంత ఎత్తులో ఉందండి, ఇంకా ఎత్తులోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇంకా హైట్లోనే ఉంది. ఆకాశాన్ని సృష్టించిన వాడు దేవుడు. సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన వాడు దేవుడు. ఈ భూమిని, ఈ వృక్షాలు, ఈ జంతువులు, ప్రాకుచున్న ప్రతి జీవి, ప్రతి మనిషిని కూడా, సమస్తమన్నిటిని కూడా సృష్టించిన దేవుడు అండి. ఒక్కొక్క రోజున ఒక్కొక్కటిగా 6 రోజులు పనిచేశాడు దేవుడు కూడా పనిచేశాడు. నువ్వేననుకుంటున్నావు, ఏంటో నాకు ఈ పని, బ్రతికినంతకాలం నాకు ఈ పని తప్పదనుకుంటా, నేను ఈ పని చేయాలనుకుంటా, నాకు ఈ పని తప్పదనుకుంటా, నాకు ఎప్పుడు విశ్రాంతి వస్తుందో, ఎప్పుడు నా జీవితంలో నెమ్మది, ఎప్పుడు ఈ కష్టం పోతుందో ఏంటోనని ఈ రోజున చాలా తెగ బాధపడిపోతుంటారు. సృష్టికర్త అని దేవుడే 6 రోజులు పనిచేశాడు. 7వ దినమున, ఇప్పుడు చెప్పండి, 7వ దినమున ఆయన ఏం చేశాడంటే ఆయన విశ్రమించాడు. 7వ దినాన్ని ఏం చేశాడంటే పరిశుద్ధపరిచి ఆ రోజున ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు 7వ రోజున దేవుని మందిరానికి వెళితే ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎవరికి కాన్ రాకుండా వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఎవరికి కాన్ రాకుండా పని చేసుకోవాలి, మేము పని చేసుకోవాలి. పని చేసుకుంటేనే కదండి పాస్టర్ గారు మాకు ఆహారం. పని చేయకపోతే ఎలాగండి? దేవుడు అన్నాడు 6 రోజులు పని చేసుకోండి అని అన్నాడు. దేవుడు ఆ రోజున అలాగనే ఆయన చేశాడా? ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు బయలుదేరి అరణ్యంలో వెళుతున్నారు.
అరణ్యంలో వారు వెళుతున్న సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషేను పైకి రమ్మన్నాడు, సినాయి కొండ పైకి రమ్మన్నాడు. అక్కడికి వస్తే కొన్ని నీకు ఆజ్ఞలు ఇవ్వాలి, ఇశ్రాయేలు జనానికి ఏమేమి చెప్పాలో నేను అక్కడ నీకు తెలియచేస్తాను, ఆ మాటలు నీకు ఇస్తాను, రా మోషే పైకి రమ్మన్నాడు. వెంటనే మోషే వెళితే మోషేకు అన్ని విషయాలు తెలియచేశాడు. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 8-9 వాక్యాలు మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు, ఈ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలు జనానికి చెప్పు. ఏమని? విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, 6 రోజులను కష్టపడాలి, పనంతయును చేయాలి, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం అది. అయితే నీవైనా సరే, నీ కుమారుడైనా సరే, నీ కుమార్తె అయినా సరే, నీ దాసుడైనా, నీ దాసి అయినా, పశువైనా, ఎండ్లో ఏదైనా సరే, పరదేశ అయినా సరే, ఏ పని కూడా చేయకూడదు. దేవుడు ఆజ్ఞాపించాడంతే. 6 రోజులు పని చేయాలి, 7వ రోజున పని చేయకూడదు. అది విశ్రాంతి దినం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. 7వ రోజున విశ్రాంతి దినం అండి. 7వ రోజున విశ్రాంతి దినము. ఆ రోజున ఖచ్చితంగా దేవుడే పాటిస్తే మరి మనిషి పాటించట్లేదండి. మనిషి ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నేను మట్టిదన్నయ్యా, నా దగ్గర ఏముందయ్యా, ఏమీ లేదయ్యా తండ్రి నాయనా, ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తుంటాను. ఒట్టిదాన్ని మట్టిదాన్ని నువ్వే ఊపుకుంటావమ్మా? అవునా కదా? మట్టి మనుషులమే మనం, మట్టి దేహం. ఈ దేహం మట్టి దేహం. ఏమంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు స్నానం చేసాం, ఎన్ని సోపులు వాడాం? మీరు చెప్పండి, ఎన్ని సోపులు వాడాం? ఇన్ని సోపులు వాడినా కానీ ఇంకా మట్టి వస్తానే ఉంది. రుద్దితే మట్టి వస్తానే ఉంది. వస్తుందా రావట్లేదా? మట్టి రావట్లేదండి. నాకు అస్సలు మట్టి రావట్లేదు అన్నవాళ్ళు చెయ్యొద్దు, చూపించండి, మీ పేరు రాసుకుంటా నేను. మట్టి రావట్లేదు, వాసనే రావట్లేదు, నా శరీరం నుంచి అసలు వాసనే రావట్లేదు, నేను స్నానమే చేయట్లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చు, చూపించండి, రాసుకుంటాను, మీ పేరు రాసుకుంటా. చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎవరు చెయ్యట్లేదు. మట్టి దేహం, ఘనహీనమైన శరీరం, బలహీనమైన శరీరం. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడికి వెళ్ళే సమయంలో మహిమా శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేశారు? పెద్దవారు ఈ సభలను ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని, మీరు మార్పు చెందాలని, మీరు పరలోకానికి సిద్ధపరచబడాలని, అక్కడికి మీరు చేరుకోవాలని ఈ ప్రయాసం. ఎవరో ఘనత కోసం కాదు ఈ సభలు పెట్టింది, ఎవరికో ఘనత కలగాలని కాదు. మీరు మార్పు చెంది మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు ఆరోగ్యపరంగా ఉండాలని, అందుకోసమే ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అందుకని నీ పనుల భారము, ఇప్పుడు చెప్పు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు. నీ పనుల భారము యెహోవా మీద మోపము. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. చాలామంది అనుకుంటారు, నేను అనుకున్నది ఏది జరగట్లేదంటే జరగట్లేదు, నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అని అంటారు. అమ్మా నాయనా వినండి, మనం అనుకున్నవన్నీ జరగవు. పాట కూడా ఉంది, ఎన్ని అడిగినా ఎన్ని తలంచినా జరిగేదే దేవుని చిత్తమే కదా. మనం ఎన్ని అడిగినా
ఏది అడిగినా, ఏది చేసినా, ఎన్ని అడిగినా కానీ అవన్నీ వస్తున్నాయా? కాదు కాదు కాదు. అవన్నీ ఇవ్వడు దేవుడు. ఆయన చిత్తం ఏంటో మన పట్ల ఆయన నెరవేరుస్తాడు. ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చాలంటే మనం మాత్రం 6 రోజులు పనిచేసి 7వ రోజున దేవుని సన్నిధిలో ఆయన మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అయితే దైవ సేవకులైన మాకు కూడా ఒక భారం ఉందండి. పౌలు గారు అంటాడు, కొరింథీ సంఘానికి ఆయన మొదటి పత్రిక రాసినప్పుడు 9వ అధ్యాయంలో 16వ వాక్యాన్ని గమనించినప్పుడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గమనించండి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించకపోతే శ్రమ అని చెప్పాడు. నేను సువార్తను ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు. నేను 30 సంవత్సరాల నుంచి నేను ప్రతిరోజు వాక్యం చెబుతూనే ఉన్నానండి. ప్రతిరోజు వాక్యం చెబుతూనే ఉండా 30 సంవత్సరాల నుండి. నాకు అతిశయ కారణం లేదండి. అంటే గర్వంగా నేను పొరపాటును కూడా ఎప్పుడు గర్వించింది లేదు. పెద్దవారి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే తగ్గింపు స్వభావాన్నే నేర్చుకున్నాను. తగ్గింపు స్వభావాన్ని నేర్చుకున్నాను కాబట్టి అలాగనే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వరకు నేను కిందనే కూర్చున్నాను. ఈ మధ్య కుర్చీలు ఎందుకు కూర్చుంటున్నానంటే, ఈ మధ్య నేను బైక్ మీద వెళుతున్నప్పుడు బైక్ జారిపోయి లారీ కింద పడిపోయినా. నేను లారీ కింద పడిపోయినా. నేను వెళ్తున్న లారీని క్రాస్ చేసుకొని వెళ్తున్నాను. లారీ కిందకి జారిపోయి అలా పడిపోయాను. అలా పడిపోయిన తర్వాత నాకు కాలుకు దెబ్బ తగిలిందండి. ఎడం కాలుకి దెబ్బ తగిలి ఇక వెనక చక్రం పైకి ఎక్కాల్సిన విషయం ఒక్క సెకండ్ అండి. ఒక్క సెకండ్ ఆయన బ్రేక్ వేయకపోతే ఎదురొస్తున్న లారీ ఆయన ఆపు ఆపు అని కేకలు వేస్తున్నాడు. ఆ లారీ ఆయన ఎవరో తెలీదు, ఈ లారీ ఆయన ఎవరో తెలీదు. దేవుని సువార్తను ప్రకటించి నేను బైక్ మీద అలా వస్తూ ఉన్నప్పుడు ఆ ఇసుక ఉందండి, ఇసుకలో బైక్ జారిపోయి అలా వెళ్ళిపోయాను. ఆయన అరిచాడు, ఈయన బ్రేక్ వేసాడు. ఇంకా కొంచెం ఒక్క సెకండ్లోనండి, ఆ ఒక్క సెకండ్లో కానీ ఆయన బ్రేక్ వేయకపోతే ఒక్కసారి పైకి ఎక్కేస్తుంది. లోడు బండి అండి అది. బ్రతికేదానికి ఇంత అవకాశం కూడా లేదు, ఇంత కూడా లేదు అవకాశం. దేవుని మహాకృప అండి. ఆయన పని చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆయన బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప లేనిదే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. ఆయన బ్రతికించాడు. ఆయన బ్రతికించింది ఆయనే. అందుకోసమే నేను కుర్చీలో కూర్చున్నాను. అంతవరకే కానీ ఇన్ని సంవత్సరాల కిందనే కూర్చున్నామండి. అతిశయ కారణం లేదండి. వాక్యం చెబుతున్నామని మాకు అతిశయ కారణం లేదు. అందుకే పౌలు గారు ఆ విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నాడు. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అని చెప్పాడు. సువార్తను ప్రకటించాలి. ఎవరికో సరే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చెప్పాలి. 1993వ సంవత్సరం అండి. 93వ సంవత్సరంలో ప్రభువు నన్ను దర్శించారండి. ప్రభువు నన్ను దర్శించిన తర్వాత ఈసారి వచ్చినప్పుడు నా సాక్ష్యం చెబుతానండి. నేను 2 సినిమాల్లో నటించాను. 2 సినిమాల్లో అతి కష్టం మీద వారితో మాట్లాడుకొని 2 సినిమాల్లో నటించాను. రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు వారితో పాటు నేను తిరిగి సినిమాల్లో నేను పెద్ద హీరోని కావాలని పెద్ద కలలుగా అన్నాను. దేవుడు ఒప్పుకోలేదు. ఆయన వద్దని ఆయన
ఎట్లాగైనా సరే మార్చేసుకున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ తర్వాత బ్రేక్ డ్యాన్సులు కూడా నేర్చుకున్నాను. షేక్ డ్యాన్స్, డిస్కో డ్యాన్స్, యూ డ్యాన్స్. డ్యాన్సుల్లో రకాలు ఉంటాయి. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క డ్యాన్స్ ఉంటుంది. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క డ్యాన్స్ ఉంటుంది. ఆ డ్యాన్సులన్నీ నేను నేర్చుకున్నా. పెద్ద హీరోని అవుతాను కదా, నేను డ్యాన్సులు వేయాలి పాటలకు అని చెప్పి నేను నేర్చుకున్నాను. దేవుని ఒప్పుకోలేదు, కుదరదు అని చెప్పి దేవుడు 1993 సంవత్సరంలో నన్ను దర్శించి ప్రభు మహిమతో నాకు కనిపించాడు. ప్రభు ఆయన తీర్చో మహిమతో అలా దిగి వచ్చాడు. ఆయన మహిమని నేను చూశాను. అప్పుడే దైవజనుల యేసన్న గారి దగ్గరికి వెళ్ళి నేను బాప్తిసం తీసుకున్నాను. దైవజనుల యేసన్న గారు నాకు ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టింది యేసన్న గారు. ఇక అప్పుడు దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు వాక్యం చెప్పమని ప్రకటించమని చెబుతుంటే నేను అందరికీ వెళ్ళి వాక్యం చెబుతున్నాను. యేసు ప్రభు నేను నమ్మండి, యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన గొప్పవాడు అని చెబుతుంటే చెప్పవద్దు, మాకు అవసరం లేదు, మాకు వెళ్ళిపో అని అన్నారు. సరే, ఇంట్లో వాళ్ళు ఉన్నారు, 3 అక్కలు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు, మొత్తం 5 పిల్లలు. వాళ్ళకు పోయి చెప్పాను, వాక్యం చెప్పాను. మా అక్క వాళ్ళు అన్నారు, ఒరేయ్ నువ్వు నిక్కర్లు వేసుకోవడం చాదకపోతే నిక్కర్లు వేసింది మేమరా, ఆఖరి వాడిని నేనే. అరే నీకు చేత కాకపోతే మేమే శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేసింది మేము. మాకే వాక్యం చెప్పి అంతటోటి అయిపోయావరా నువ్వు, పక్క పోరా అని అన్నట్టు. ఏమండి, ఒకళ్ళేమో ముట్టికాయలు పొడిస్తే ఒకళ్ళేమో చెవు పట్టుకొని లాగేవాళ్ళు. తెలియదే ఉందండి. ఇంటి దగ్గర వాక్యం చెబుతుంటే ఎవరు వాక్యాన్ని వింటలేదు. దేవుడేం గుండెల్లో మంట పెట్టాడు. వాక్యం చెబితేనే గుండెల్లో మంట పోతుంది. కొంతమందికి ఏమి ఇక్కడ మండుతుంది. ఎక్కడమ్మా అమ్మ కొంచెం చెప్పండి, పక్కింటోళ్ళ మీద చెప్పండి అమ్మా, గుర్తు తెచ్చుకోండి. ఎదురింటోళ్ళైనా సరే పక్కింటోళ్ళని గుర్తు తెచ్చుకున్నారా? ఇక్కడ మండుతుంది కదా, ఇక్కడ మండుతుంది. నాకు మాత్రం గుండెల్లో మంట. నేను వాక్యం చెబితేనే మంట పోతుంది. అందుకోసం నేనేం చేసాను తెలుసా? మా ఇంటి వెనక వైపునే కొండ, ఎవరు వినట్లేదని చెప్పి క్రొత్త నిబంధన బైబిల్, చిన్న బైబిల్ తీసుకొని నేను కొండ మీదకి వెళ్ళి నేను ప్రసంగం చేస్తున్నాను. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఏనండి ఆయన వాక్యం చెబుతుంటే ఏమండి, చెట్లు ఉన్నాయి కదా, చెట్లు గాలికి ఎలా ఊగుతూ ఉన్నాయి. ఆహా, నా వాక్యం చెట్టులకి ఏం అర్థమైందో, అసలు ఎంత చక్కగా ఊగుతున్నాయో అని అన్నాను. రాళ్ళు ఉన్నాయి చూసారా, రాళ్ళు అస్సలు ఊగట్లేదు. వాక్యం అస్సలు అర్థం కావట్లేదు. ఈ రాళ్ళకి బండ పారిపోయినాయి అని చెప్తా ఓ పక్కన చెబుతానే ఉన్నాను. నేను నిలబడిందే బండ మీద. బండ కానీ ఊగితే నేను ఎక్కడ ఉంటాను? బండలు ఊగట్లేదని అన్నాను. ప్రసంగం చేస్తున్నా. పొలాల కోసం వచ్చారండి. ఆ రోజుల్లో పొయ్యిలోకి తెచ్చుకునేవాళ్ళండి. ఇప్పుడంటే గ్యాస్ వచ్చినాయి, స్టవ్లు వచ్చినాయి, అప్పుడు కట్టెలు తెచ్చుకోవాలి. కట్టెలు తీసుకొచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు చూశారు. అయ్యయ్యో, వాళ్ళ పిల్లోడు చిన్నోడు, అయ్యో ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు, పిచ్చి పట్టినట్టుంది, ఒక్కడే మాట్లాడుకుంటున్నాడని వాళ్ళు అన్నీ వచ్చేసి మా అమ్మకి చెప్పారు, మా నాన్నకి చెప్పారు, మీ అబ్బాయి చిన్నోడికి పిచ్చి పట్టింది, ఒక్కడే మాట్లాడుకుంటున్నాడని. నేను చిన్న బైబిల్ తీసుకొని ఇంటికి వస్తే ఎరా చిన్నోడా, ఏంటిరా ఒక్కడే మాట్లాడుకుంటున్నావు, ఏదో పిచ్చి పట్టిందా ఏంటి అని అడిగారు. అవును, నాకు యేసయ్య పిచ్చి పట్టింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పరా మీరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు యేసయ్య పిచ్చి పట్టింది. ఏంట్రా అని అన్నారు. అవును, నేను వాక్యం చెబుతుంటే మీరు ఎవరు వినట్లేదు. ఈ ఊర్లో ఎవరు వినట్లేదు, వాక్యం చెబుతుంటే ఎవరు వినట్లేదు. కాబట్టి నేను చెట్టులకి వాక్యాన్ని చెప్పాను, రాళ్ళకు వాక్యాన్ని చెప్పాను. ఇదిగో నేను సువార్తను ప్రకటిస్తేనే నాకు, లేకపోతే శ్రమ, ప్రకటించకపోతే శ్రమ. సువార్తను ప్రకటించాలి, ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. అనేక చోట్లకు వెళ్ళిపోయాను.
ఏమండి, సౌండ్ సిస్టమ్ తీసుకొని ఒక రోజు ఆ రోజులో 30 సంవత్సరాల క్రితం ఈ సౌండ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు సైకిల్ కూడా లేదు, నాకు సైకిల్ కూడా లేదు. అలా తల మీద పెట్టుకొని మోసుకుంటూ వెళుతుంటే అందరూ నన్ను తిట్టటమే, దున్నపోతులాగా ఉండవు, పని చేసుకొని బ్రతకూడదా, మైకులో ఒకటి పెడతావు, ఊరంతా గోల చేస్తావు, ఏదో మాట్లాడతావు, మనుషులందరూ మార్చేస్తావు, మనుషులు మారుస్తావు, దున్నపోతులాగా ఉండవు, పని చేసుకొని బతకూడదా అని అన్నారు. ఏమండి, దేవుణ్ణి సాక్షాత్తు ప్రకాశవంతమైన వెలుగుని ప్రభు అయిన యేసయ్యని నేను కన్నులారా చూశాను. వాళ్ళకి తెలుసండి ప్రభు నా మీద పెట్టిన భారం ఏంటో వాళ్ళకి తెలుసా? సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద పెట్టిన విషయం వాళ్ళకి తెలుసా? తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారు. వదిలే, రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. ఈ రోజున కూడా చాలామంది అంటున్నారు, పక్కింటోళ్ళు కూడా నన్ను తిడుతున్నారు, ఎదురింటోళ్ళు కూడా తిడుతున్నారు, నన్ను ఎంతమంది తిడుతున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ముక్కు పిండి ముక్కు ఎంత లావునైపోయింది, అమ్మా ఏడ్చేది ఎందుకమ్మా, ఏడ్చేది ఎందుకు? ఎంతోమంది వాగుతూ ఉంటారు, మాట్లాడుతారు, నిందలేస్తారు, అవమానాలు వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. ఏమండి, ఎన్నెన్నో వస్తాయి. మనం వెళ్ళిపోతూనే ఉండాలి. కుర్రోళ్ళు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు, పక్క నుండి కుర్రోళ్ళు యవనస్తులు ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళు ఎగతాళి చేస్తుంటే పక్కన కూర్చొని పెద్ద మనుషులు ఆహాహాహా ఏమన్నారా, మరలానండి పాస్టర్ గారు ఏమంటాడు, హల్లెలూయా అని అంటాడు, దేవుని స్తోత్రం అంటాడు అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. నేను బైబిల్ పట్టుకొని వెళ్తుంటే 30 సంవత్సరాల క్రితం నేను ఇలా వెళ్తుంటే ఎగతాళి చేస్తుంటే పెద్దోళ్ళు ఏమన్నారు, రే ఆయన తెల్లబట్టలు వేసుకొని ఆయన స్వార్థ చేసుకుని ఆయన పాస్టర్ రా, పోనిండ్రా, ఎందుకు రాను, మనం చేయవచ్చునా, మాట్లాడవచ్చు కదండి వాళ్ళతో మాట్లాడకుండా వాడు కూడా ఏకమైపోయి ఆహాహాహా ఏమన్నాడు మరలా ఎగతాళి చేస్తున్నారు. నేను వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తున్నసరికి వాళ్ళు అక్కడే కూర్చున్నారు. వాళ్ళు పిలిచారు, పెద్ద మనుషులు పిలిచారు నన్ను, బాబు కొంచెం ఇట్రా అని అన్నారు. సరేను కదని బైబిల్ చేత పట్టుకొని వెళ్ళిపోయాను. ఏంటండి అని అన్నాను. కాదు నైనా, వీళ్ళు నిన్ను ఎగతాళి చేశారు కదా, పేరు పెట్టి ఎగతాళి చేశారు కదా, నువ్వు హల్లెలూయా స్తుతి స్తోత్రం అంటున్నావు కదా, అది అంతా ఎగతాళి చేశారు కదా, నీకు కొంచెమైన రోషం లేదా? కాదు, కొంచెమైన కోపం లేదా? నీకు రోషం లేదా? కొంచెమైన రోషం లేదా అని నన్ను అడిగారు. నేను అన్నాను, అయ్యా నేను ఒక మాట చెబుతాను వింటారా అన్నాను. చెప్పు అని అన్నారు. దారిని పోయేటప్పుడు కుక్కలు ఎన్నో అరుస్తాయి, అరిచినంత మాత్రాన కుక్కలు అరుస్తాను అనుకున్నా, ఆగో, నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను తెల్ల బట్టలు వేసుకున్నానా? బైబిల్ చేత పట్టుకొని ఉన్నానా? నేను పాస్టర్నా? నేను ప్రసంగం చేస్తున్నానా? పాటలు పాడుతున్నానా? ఆరాధన చేస్తున్నానా? ఇన్ని చేస్తున్నప్పుడు మీకు బుద్ధి లేదా? మీకు తెలియదా? అన్ని కుక్కలకి చెప్పాను అనుకోండి, కుక్కలు తెలుసా? ఏంటంటే మీరు చూస్తున్నారు, చెప్పరు. నేను పాస్టర్ అన్న సంగతి కుక్కలకు తెలుసా? కాదు, నేను బైబిల్ పట్టుకున్నాను, వాక్యం చెబుతున్నా, కుక్కలే తెలుసా? ఏంటో ఒక్కరు కూడా చెప్పట్లేదు. కుక్కలకి తెలుసా? తెలీదు. కుక్కలకి తెలీదు. కాబట్టి అది తెలియదు అనుకొని మనం సాగిపోతూ ఉండాలి. మనం యాత్రలో సాగిపోతూ ఉండాలి. ఎందుకమ్మా బాధపడతావు? కుక్క అరిసింది అనుకో, దారి పోయేటప్పుడు కుక్కలు అరుస్తున్నాయి అనుకో, నువ్వెందుకు బాధపడతావు? ఎందుకయ్యా నువ్వు బాధపడేది చెప్పు? కుక్కలు అరుస్తున్నాయి అనుకో, ప్రైజ్ ది లార్డ్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని అన్నాడు. అందుకే దేవుని యొక్క సువార్త ప్రతి చోట కూడా ప్రకటించబడుతుంది. దైవ సేవకునికి భారాన్ని పెట్టాడు దేవుడు. సువార్తను ప్రకటించవలసిన భారం, మరొక భారం కూడా ఉంది దైవ సేవకునికి. ఆ భారం ఏంటో తెలుసా? కొరింథీ సంఘానికి రెండో పత్రిక రాసినప్పుడు, పౌలు గారు రెండో పత్రిక రాసినప్పుడు ఆ 11వ అధ్యాయంలో 28వ వాక్యంలో ఆ విషయాన్ని చెబుతాడు. ఏమని? ఇవియు కాక సంగములన్నిటిని గుర్చిన చింత ఒకటి నాకు కలదు.
ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దైవ సేవకులకి ఇప్పుడు ఏం భారం అని చెప్పండి? ఒకటేమో సువార్త భారం, రెండోది ఏంటిది? సంఘాన్ని గురించిన భారం. సంఘాన్ని గురించిన భారం. శనివారం వచ్చిందంటే ఏ వాక్యం చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలని బైబిల్ అంతా తిరిగేస్తుంటారు. ఏమండి? ఆదివారం వచ్చిందంటే మరలా బైబిల్ అంతా తిరిగేస్తారు. మీరు మాత్రం శుభ్రంగా పాట పాడి కూర్చుంటారు. ఈరోజు చెప్పిన వాక్యం మళ్ళీ రేపు చెప్పకూడదు. రేపు చెప్పిన వాక్యం మరుసటి రోజు చెప్పకూడదు. ఏమండి? మరలా కొత్త మెసేజ్లు రెడీ చేసుకోవాలి. నాకు చాలామంది పాస్టర్లు ఫోన్ చేస్తారు, అన్న బయలుదేరి వెళ్తున్నానన్నా, ఈరోజు వాక్యం చెప్పాలన్నా, సువార్త కూటం అన్నా, కొంచెం రెఫరెన్స్ చెబుతామన్నా రాసుకుంటానన్నా, అన్న అర్జెంట్ అన్నా, వాక్యం చూసుకోలేదన్నా, కాస్త చెబుతారన్నా ప్లీజ్ అన్నా అని నాకు ఫోన్ చేస్తాడు. నేను చెబుతా, నాకు తెలిసినంత వరకు నేను వారికి చెబుతాను. వాళ్ళు వెంటనే రాసుకుంటారు, దేవుని సువార్తను ప్రకటిస్తారు. కొన్నిసార్లు సమయం లేక, చూసుకునే సమయం లేక సువార్తను ప్రకటించవలసిన భారం ఒకటి ఉంది. దైవ సేవకునికి సంఘాన్ని గురించిన ఒక భారం. దినదినము ప్రతిరోజు కూడా ఏమండి? పుట్టినరోజు అంటారు, పుట్టినరోజు సంబంధించిన వాక్యమే చెప్పాలి. జ్ఞాపకార్థ కూటం అంటారు, జ్ఞాపకార్థ కూటానికి సంబంధించిన వాక్యమే చెప్పాలి. అయ్యా దైవ సేవకులు అంతే కదా. మన భారం ఏంటి? ప్రజలకు తెలియదు కానీ ఆ భారం అలాంటి భారం అనమాట దైవ సేవకునికి. గమనించారా? దైవ సేవకునికి ఉండే భారాలు దైవ సేవకునికి ఉండే. అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. అపొస్తలుడైన పౌలు గారు ఆయన తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందువలన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందువలన మనము కూడా ప్రతి భారమును ఏం చేయాలండి? సులువుగా చిక్కులు పెట్టే పాపం అండి. పాపం ఈ రోజున ఏం చేస్తుందో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే పాపం అండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ మధ్య చదువుకున్న పుస్తకాల్లో ఒక కథ ఉండేదండి అప్పట్లో. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఏమండి, తాటి చెట్టు అలా కదలకుండగా గాలి తుఫాన్లకి అలాగనే ఉంది. తాటి చెట్టు కదలకుండగా అలాగనే ఉందండి. తాటి చెట్టు మర్రెత్తనం ఎంత ఉంటుందండి? చిన్న మర్రెత్తనం గాలి తుఫాను కొట్టుకొని పోతా మరి చెట్టు అన్న మరి చెట్టు కొంచెం ఆశ్రమం ఇవ్వన్న, గాలి తుఫాను కొట్టుకొని పోతున్నానన్న, కొంచెం ఒక్కరోజు అన్న ప్లీజ్ అన్న ఒక్కరోజు అన్నానంటే పానీలే అని అంత మరి ఎత్తును చిన్నది పానీలే అని వదిలేసి ఉండు అని అన్నాడు. సరేనని ఉండిపోయింది. రెండో రోజు ఏంటి వెళ్ళట్లేదనంటే ఎక్కడికి పోయేదన్నా ఇల్లు కొట్టుకుపోయింది, మేకలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి మాకున్న పశువులన్నీ పోయినాయి, అంతా కొట్టుకుపోయినాయి. ఏముందన్నా మాకు దిక్కు లేదు, పంపిస్తే ఎటో పోవాలన్నా దిక్కు లేని పరిస్థితి. ఏమన్నా 4 రోజులన్నా ఉంచలేవన్నా అనంటే పానీలే 4 రోజులు ఉండిపో అని అన్నాడు. సరే కదండి. ఆ మర్రి చెట్టు కొంచెం మర్రెత్తనం అలాగనే ఉండిపోయింది. ఆ మర్రెత్తనం అలాగనే ఉండిపోయి వెంటనే మొలకొచ్చేసిందండి.
మొలకొచ్చేసింది. వెంటనే మొలకొచ్చేసింది. మొలక అలాగ వచ్చేసి ఆ మర్రి చెట్టు అలా చెట్టు అయిపోయిందండి. మర్రి చెట్టు అయిపోయింది. మర్రి చెట్టు అయిపోయింది. ఆ తర్వాత పెద్ద వృక్షం అయిపోయింది. ఆ తర్వాత మర్రి చెట్టు ఓటలు కూడా వేసింది. ఇప్పుడు దారి పోయే వాళ్ళు అడుగుతున్నారు, అన్నా మర్రి చెట్టు, అన్నా తాడి చెట్టు అన్నా, తాడి చెట్టు అన్న అని పిలుస్తుంటే తాడి చెట్టు అన్న కనపడట్లేదు. ఏంటి తాడి చెట్టు అన్న ఇక్కడే ఉండేవాడే, తాడి చెట్టు ఇక్కడ ఉండేది కదా, ఇక్కడే ఉన్నాడు కదా, తాడి చెట్టు అన్నా కాదన్నా మాట వినపడుతుంది, నువ్వు కనిపించట్లేదు అంటే మర్రి చెట్టు మొత్తం అల్లుగుపోయిందండి. మొత్తం అల్లుగుపోయింది. ఈరోజు పానీలని కొంచెమే కదని పానీలని కొంచెం కానీ అలా వదిలేశారంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటో చెప్పట్లేదు. ఏం చేస్తుంది? మొత్తం కమ్మివేస్తుంది. మొత్తం కమ్మేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మరుగైపోతున్నారు. ఈ రోజున చాలామంది మరుగైపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, చిక్కుల్లో పడిపోతున్నారు. ఈ రోజున భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రభు ఈరోజు ఒక మంచి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. మరి ఈరోజు ఎవరి వైపు చూస్తున్నారు? మీరు ఎవరిని చూస్తున్నారండి? కొంతమంది ఏమో వాళ్ళని చూస్తారు, కొంతమంది ఏమో వీళ్ళని చూస్తారు, కొంతమంది వీళ్ళని చూస్తారు, కొంతమంది వీళ్ళని చూస్తారు. ఏమండి? మోషే వైపు చూస్తారు, ఇటు వస్తే ఏలియా వైపు చూస్తారు. యేసు ప్రభు ఇక్కడే కూర్చున్నాడు. యేసు ప్రభు ఇక్కడే కూర్చున్నాడు. యేసు ప్రభు నడిపించే ఆయన మాత్రం ఇక్కడే కూర్చున్నాడు. ఆయనేమో పోషించేవాడు, ఆయనే అధిపతి, ఆయన ఇక్కడ బాగానే కూర్చున్నాడు. అటువైపునేమో మోషేను చూస్తారు శిష్యులండి, ఇటు చూస్తారు ఏలియాను చూస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా మోషే చాలా మంచోడయ్యా, ఏలియా కూడా చాలా మంచోడయ్యా, ఏంటయ్యా నువ్వు పర్మిషన్ ఇస్తే పర్ణశాలలు ఇక్కడే కట్టేసేద్దాం, గ్రామాలు తిరగలేకపోతున్నాం, పట్టణాలు తిరగలేకపోతున్నాం, ఆకలి దప్పులు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఇచ్చేవాళ్ళు ఉన్నారా? బహుజన సమూహము వచ్చారు అని రాస్తుంది బైబిల్ గ్రంథంలో. ఎవరైనా వాటర్ బాటిల్ తీసుకొచ్చారా? బైబిల్ చూశారు? ఎక్కడైనా ఉందా? ఏంటి మీరు అందరూ అలా చూస్తున్నారు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు ఉన్నాయి కదా. 4 సువార్తల్లో యేసు ప్రభుకి వాటర్ బాటిల్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీసుకొచ్చారు ఎవరైనా? అన్నా మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి అన్న. 4 సువార్తల్లో నేను 30 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నాను. ఇంకా నేను ఆపలేదు, చదువుతూనే ఉన్నాను. కాదు, ఎవరైనా వాటర్ బాటిల్ తీసుకొచ్చారా? బహుజన సమూహము, జనసమూహం కాదు, బహుజన సమూహం ఆయన నెమ్మడిస్తున్నారు. మరి ఆయన అంత ప్రసంగం చేస్తున్నారు. ఆయన కన్నా ఎవరైనా క్యారేజీ తీసుకొచ్చారా? చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు 5 రొట్టెలు ఏంటి చెప్పరు, 2 చిన్న చేపలను రాసిందమ్మా. పెద్దవి కూడా కదమ్మా, చిన్న చేపలమ్మా. అవి కూడా చిన్న చేపలు 2, 5 చేపలు, 5 రొట్టెలండి. 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏంటో చెప్పట్లేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 12 మందా? యేసు ప్రభుతో కూడా లెక్క పెట్టుకోవాలిగా. 13కి సరిపోతాయమ్మా. రొట్టె ఎంత ఉంటుంది? చిన్నది. 13కి సరిపోతాయా? అందుకని యేసు ప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాడు. అప్పుడు అక్కడ వేల మంది జనానికి కూడా సమృద్ధిగా సరిపోయింది. ఇంకా 12 గంపలు మిగిలింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పబడుతున్న వాక్యాన్ని ఒక్కసారి వినండి. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు చూడాలి. కానీ ఈ రోజున ఆ భక్తుని యొక్క ముఖం కానీ, ఈ భక్తుని యొక్క ముఖం కానీ, మరొకరి ముఖం కానీ, వాళ్ళని చూడాలని, వీళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి. యేసయ్యను చూడు.
యేసయ్యను చూడు. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మీరేమనుకోనంటే చెబుతా, టీవీలో వస్తున్నాయండి, టీవీలో వస్తున్నాయి భక్తి ఛానలు. ఆ ఛానల్ తిప్పితే చాలు ఒక్కొక్క వాక్యాలు చెబుతూనే ఉన్నారు. మరొకరు కొంతమంది పాటలు పాడుతున్నారు, మైకి తీసుకొని ఇటు తిరిగి పాట పాడుతున్నారు. ఎందుకంటే ఈ రింగులు కనపడాలి కదా, రింగులు కనపడదని అని అంటే చూసేవాళ్ళు అనుకున్నా, అంత పెద్ద రింగ్ వేసుకొని పాస్టమ్మ ఏం పాట పాడుతుంది, అబ్బో. వాళ్ళేమో మంచి పెయింటింగ్ వేసుకొని, ఏమండి కలర్ వేసుకొని వాళ్ళు పాట పాడుతుంటే సైకిల్కి వేసి రిమ్ములు వేసుకొని కనిపించాలి కదా, అందరికీ కనిపించాలి కదా. ఇటు పాడితే సరిపోతుంది కదా, ఇటు తిరిగి పాడుతూ ఉంది. ఎందుకంటే పాడిందేమో చెన్నై వాళ్ళు సింగర్లు పాడారు, ఏం పాడితే గాడిదలు కూడా పరిగెత్తుతాయి. ఏమేదో పాడినట్టుగా. కావాలంటే చూడండి, ఆ పాట దగ్గరికి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి ఆమె పాడే పాట నేనండి. దండం పెట్టుకొని వస్తారు. నేను ఎందుకు వచ్చానా ఇక్కడికని దండం పెట్టుకొని వస్తారు. ఈ రోజున వాళ్ళ ముఖాలు చూసి వీళ్ళ ముఖాలు చూసి నా దగ్గరికి వచ్చారు, పాస్టర్ గారు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన అలంకరణ అని అంట. ఆ ఛానల్లో పాస్టర్ గారు ఎంత అలంకరించుకున్నారు తెలుసా? ఎంత చక్కగా అలంకరించుకున్నది తెలుసా? మేము అలంకరించుకోవటానికి ఏం లేవా? వాళ్ళేనా అలంకరించుకునేది, మేము మాత్రం అలంకరించుకో. అమ్మా నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఆమెను చూస్తున్నావా? యేసయ్యను చూస్తున్నావా? ఏంటో మీరు చెప్పట్లేదు. ఎవరిని చూస్తున్నావు అమ్మా? యేసయ్యను చూడాలి. విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యను చూడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు చూడు. వాళ్ళని వీళ్ళని కాదు నువ్వు చూడాల్సింది, యేసయ్యను చూడాలి. నేను ఆ మధ్య నేను బస్సులో ప్రయాణం చేస్తుంటే పురుషులు కూర్చునే సీట్లో నేను కూర్చున్నా. ఒక వ్యక్తి వచ్చేసి నా పక్కన కూర్చున్నాడు. బాగా జుట్టు పెంచాడు, గెడ్డం తీసేసాడు, మీసాలు తీసేసాడు, చెవులకి అవి పెట్టేశాడు. ఏమండి వస్త్రధారణ మారిపోయింది. నా పక్కన కూర్చున్నాడు. నేను అన్నాను, అమ్మాయి స్త్రీలు కూర్చునే సీటు అది, ఇది పురుషులు కూర్చునేది, స్త్రీలు కూర్చునే సీటు అమ్మా, అక్కడ కూర్చోమ్మా అని అన్నాను. నేను పురుషుడినండి అని అన్నాడు. ఏంటి వాయిస్ చూస్తేనేమో, స్వరం చూస్తేనేమో పురుషుడు, అలంకరణ చూస్తేనేమో స్త్రీలాగా ఉన్నాడు. ఏంటి బాబు ఇలాగుండావు? జనాలందరూ బస్సులో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. అందరు విచిత్రంగా చూస్తున్నారు. అని విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని. ఏంటయ్యా ఈ అలంకరణ ఏంటి అని అంటే, చెన్నైలోనంట ఒక సింగరు పాట పాడైనా అలాగున్నాడంట. ఆయన ఉన్నట్టే ఈయన కూడా ఉన్నాడు. ఏమండి ఆయన పాట పాడితే కోయిలు కూడా వింటది, ఈయన పాట పాడితే గాడిదలు కూడా. ఎవర్రా నువ్వు మాకు పోటీగా వచ్చావు? మేము బ్రతకని అవసరం లేదా ఊర్లో? కాదు, మేము ఊర్లో బ్రతకని అవసరం లేదా? మేము మాత్రం పాట పాడుకోకూడదా? గాడిదలు కూడా వచ్చి అడుగుతాయి వాడిని. అలా ఉంటుంది పాట పాడితే. వాడు సింగర్లు, వాడు పాట పాడతారు, వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎవరో చేస్తున్నారు, నువ్వెందుకు చేయాలి? కాదండి, వాళ్ళు చేశారో నువ్వు చేయకూడదు కదా. ఏమండి ఈ మధ్య స్టైల్ అండి, యవనస్తులు అండి ఇక్కడికి వచ్చినాయి షర్ట్లు. ఇప్పటికి షర్ట్లు ఇక్కడికి వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇక్కడికి వస్తాయి. స్టైల్ కదా, ఫ్యాషన్ కదా, ఇక్కడికి వస్తాయి. ఆ తర్వాత ఏంటమ్మా, ఆ తర్వాత ఇవి కూడా వస్తాయేమో భయం వేస్తుంది పురుషులకి. ఏమండి పురుషులకి ఇప్పటికే ఇక్కడికి వచ్చినాయి. ఒరే సగం కనపడుతుందిరా, ఒరే నువ్వు షర్ట్ వేసుకుంటే ఏంట్రా, నువ్వు షర్ట్ వేసుకున్నావా, జాకెట్ వేసుకున్నావురా, రే నువ్వేం వేసుకున్నావురా నువ్వు అని అంటే, అన్న స్టైల్ అన్న. ఒరే ప్యాంట్ ఏందిరా, చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్నావు,
ప్యాంటు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నారండి. ఏమండి మంచి ప్యాంట్లు ఉండయే అయ్యేమో ఖరీదు తక్కువ, చినిగిపోయిన ప్యాంట్లు ఉండయే అవి ఖరీదు ఎక్కువ. ఎవరో సినిమా హీరో అంట చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని అంట అవి మోడల్ అంట, వీళ్ళు కూడా అలాగనే నడుస్తున్నారు. ఏమండి అలాగనే వేసుకుంటున్నారు. ఏమండి పులి ఎలా నడుస్తుంది అడవిలో, పులి ఎలా నడుస్తుంది, సార్లు పెట్టుకొని ఎలా నడుస్తుంది. పొదసాటు నుండి నక్క చూసింది, అబ్బా ఏం అందం, ఏం సౌందర్యం, ఏం చక్కగా ఉంది, ఏం మచ్చలు, అబ్బా ఏం మచ్చలు, నాకు లేదు ఒక్క మచ్చగొళ్ళ, నాకు లేదు ఇంత అందం, ఏం అందం, ఏం మచ్చలు అని చూసింది. ఏమండి పులి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో అక్కడ పొద తగలబెట్టారండి. ఆడ కాలుతా ఉంది పొద. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి తీసుకొని అబ్బా 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 అని వాతలు పెట్టుకుంటుంది. నక్క పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుంది. ఏమండి పులే ఏంటి చెప్పరు, నక్కే. ఎంత వాతలు పెట్టుకున్నా నక్కేనమ్మా. నక్కేమో నరుస్తుంది. ఏమండి అరుపు చూస్తే ఆ అరుపు వేరు. ఏమండి నక్కే, పులే. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నక్కగానే ఉంటుంది, పులిగానే ఉంటుంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఈ రోజున చాలామంది అలా చేస్తున్నారు. వద్దు నాయనా, మనం దేవుని బిడ్డలం, మనం ఉండవలసింది మనం ఉండాలి. అంతేగాని జుట్టులు పెంచటము, చెవులకు రింగులు పెట్టుకోవటము అలా చేస్తున్నారండి. ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయటానికి, అందరూ మగపిల్లలాగానే ఉన్నారు. ఆడపిల్లలు కూడా జీన్స్ ప్యాంట్ వేస్తారు, టీ షర్ట్ వేసుకొని ఉంటారు. అందరూ మగపిల్లలు అనుకొని అందరి దగ్గర చేతులు వేసుకొని ఫోటో దిగుతున్నాను నేను. అన్న వీళ్ళిద్దరు ఆడపిల్లలా ఒరేయ్, వీళ్ళు ఆడపిల్లలా, మగపిల్లలాగానే ఉన్నారు. టీ షర్ట్ వేసుకున్నారండి, జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు. వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయింది. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. కొన్ని చోట్ల ఎట్లా కొంతమంది ఉంటారు, వాళ్ళు అలాగనే ఉన్నారు, ఆ విధంగానే ఉన్నారు. ఇంకొక యవనస్తుడు నాతో పాటు వచ్చాడన్నా, నేను వస్తానన్నా, మీతో పాటు సువార్తకు వస్తానన్నా, మీతో పాటు. మరి ఎందుకు అంత ఆరాటం, మాతో పాటు రారా అని వాడు వచ్చాడు. వాడు టైట్ గుట్టించుకున్నాడు, ఫ్యాషన్ అంట ప్యాంటు. ఏమండి ఇక్కడ షర్టు కుట్టించుకొని ఆడకొచ్చాడు. వాళ్ళు కుర్చీ వేసారు, నేను కుర్చీలో కూర్చున్నాను. ఆ బాబుకి అక్కడ కుర్చీ వేశారు. బాబు కూర్చోనైనా నీకు టీ ఇస్తామని అన్నారు. కూర్చోట్లేదు వాడు. కూర్చోనైనా పర్వాలేదు అన్న. నేను కూడా కూర్చో బాబు అని అన్నాను. కూర్చుంటానులేనా అన్నాడు. వాళ్ళు టీ తీసుకురావడానికి వెళ్ళారు. వాడు కూర్చోట్లా. నేను అడిగాను, మరి ఏంట్రా కూర్చోవచ్చు కదరా, వాళ్ళు కూర్చోమన్నారు కదరా, నీకు గౌరవం మర్యాదను ఇస్తున్నారా, కుర్చీ వేసారా, కూర్చోరా అని అంటే వాడు అంటాడు, టైట్గా ఉందన్న ప్యాంటు. కూర్చున్నానంటే బాగుండదన్నా. అరే మర్యాద లేని ప్యాంట్లు ఎందుకురా నీకు, మనకు అవసరం లేదు కదా. మనం ఎవరిని చూడాలి ఏంటండి చెప్పరు, యేసయ్యను చూడాలి. విశ్వాసము కర్త అయిన యేసయ్య వైపు చూడాలి మనం, మనుషుల వైపు కాదు, సినిమా హీరోలు కాదు నువ్వు చూడాల్సింది. ఎవరినో చూడాలి, భక్తులు చూడటం కాదు, ఎవరినో వాళ్ళని వీళ్ళని కాదు నువ్వు చూడాల్సింది. నువ్వు యేసయ్యను చూడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యేసయ్యను చూస్తున్నావా లేకపోతే ఇంకెవరినైనా చూస్తున్నావా? జక్కయ్య ఉన్నాడు కదా ఎరుకో పట్టణంలో, మనకు తెలిసినాయనే జక్కయ్య. ఎరుకో పట్టణంలో ఉన్నాడు ఆయన. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన గురించి ఏమని రాయబడి ఉందంటే, లోకాసు వార్త 19వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, యేసు ఎవరో అని చూడగోరిన కానీ తాను పొట్టివాడైనందువలన యేసయ్యను చూడలేకపోయాడు. చూసారా, యేసయ్యను చూడాలని ఒక ఆశతో వచ్చాడండి. వచ్చిన వాడు ఏం చేశాడు, ఏమండి చూడాలని ప్రయత్నం చేశాడు కానీ పొట్టివాడు కదా, జనాలందరేమో తాడి చెట్టులాగా ఉన్నారు ఈయన కంటికి.
ఆ ఎత్తుగా ఉన్నారు. ఎంత ఎగిరినా కానీ యేసు ప్రభు కనపట్లేదు. అందుకని ఒక ప్లాన్ చేశాడండి. పొట్టి వాళ్ళకి చెప్పండి సామెత, పొట్టి వాళ్ళకి పుట్టిన ఆలోచనలని. పొట్టి వాళ్ళు ఏమనుకోమాకండి, వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ. వెంటనే అప్పటికప్పుడే ప్లాన్ చేస్తారు. ఒక మేడి చెట్టు అండి, ఆ చెట్టుకు అనుకున్నాడు, వెంటనే ఎక్కేసాడు. ఇప్పటికే చెట్టు ఉందండి, జక్కయ్య చెట్టు అని పిలుస్తున్నారు. ఇప్పుడు సెంటర్ అండి, 4 రోడ్ల సెంటర్ ఉంది. ఆ సెంటర్లో ఆ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఎక్కువ కూర్చున్నాడు. యేసు ప్రభుని చూడాలి, నేను యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి. యేసయ్య వచ్చాడు. జక్కయ్య, ఈరోజు నీ ఇంటికి నేను వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి. పాప భారాన్ని విడిచిపెట్టి యేసయ్యను చూడాలని ఆశపడితే యేసయ్య నీ జీవితంలో అడుగు పెడతాడు, నీ ఇంటిలో అడుగు పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, మరొకసారి చెప్పండి హల్లెలూయా. అయితే దావీదు మహారాజు ఒక మాట చెబుతున్నాడండి, మరొక మాట చెబుతున్నాను. 68వ కీర్తన 19వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దావీదు మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు గారు ఆయన చెప్పిన యొక్క మాట, ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము అనుదినము ఆయన మా యొక్క భారాన్ని భరించుచున్నాడు. ఆయనే మాకు రక్షణకర్త, ఆయనే మాకు రక్షణకర్త, ఆయనే మాకు సర్వము సమస్తమును. అనుదినము అనుదినము మా భారాన్ని ఆయన భరించుతున్నాడు. రాజు గారికి ఎన్ని భారాలు ఉంటాయి చెప్పండి, ఎన్ని భారాలు ఉంటాయి, ఎంత బాధ్యత ఉంటుంది. అనుదినము అనుదినము ఆ భారాన్ని ఎవరు మోస్తున్నారు? ఎవరికి అప్పగిచ్చాడు? ప్రభుకి అప్పగిచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక రోజున ఏమండి వాక్యాన్ని ప్రకటిస్తూ, మీ భారాన్ని దేవుని మీద మోపండి, దేవుని మీద మోపండి, దేవుని మీద మోపండి, మోపండి మోపండి. ఒక ఆయన బియ్యం కట్ట మోసుకుంటూ పోతున్నాడు. బియ్యం కట్టండి, బియ్యం కట్ట మోస్తూ ఉన్నాడు. ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను. పాస్టర్ గారు మందిరంలో నుంచి వాక్యం చెబుతున్నాడు, భారాన్ని ఆయన మీద మోపు, ఆయనే మోస్తాడు, ఆయనే మోస్తాడు, ఆయన మోస్తాడు నీకోసం. ఈరోజే ఇప్పుడే 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 ఆయన అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. ఇప్పుడే ఆయన మీద మోపు, ఆయన మీద మోపు అని అంటే తీసుకొని వచ్చేసి మందిరంలో కట్టేశాడు. కట్ట తీసుకొచ్చి మందిరంలో వేసేసాడు. తీసుకొచ్చేసేసరికి పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ప్రభా తండ్రి కట్ట బియ్యం ఇచ్చావు నాయన, ఎంత ప్రార్థన చేస్తే తీసుకొచ్చావు నాయన, అందరు ఎంత బియ్యం తీసుకొస్తున్నారు, కానుక బియ్యం ఎంత తీసుకొస్తున్నారయ్యా, ఎంత తీసుకొస్తున్నారు. ఈ సహోదరుడు ఎంతో ప్రేరేపణ అయినా కట్ట బియ్యం తీసుకొచ్చాడు. ప్రభా మెండుగా నిండుగా దీవించునాయనా అని ప్రార్థన చేశాడు. ఆయనేమో టవల మీద వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత పాస్టర్ గారు అన్నాడు, రండి 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 సహోదరులారా, అందరు రండి, త్వరగా వచ్చేసండి, దేవుడు కట్ట బియ్యం పంపించాడు. ఈ రోజున దేవుడు మనకిచ్చేసాడు. వెంటనే వంట కార్యక్రమం మొదలు పెట్టేసేయండి, వంట చేసేయండి, అందరూ భోజనాలు చేద్దాం. సంఘస్థులారా, ప్రియులారా, సహోదరులారా, అందరూ కూడా త్వరగా చేసేయండి అనగానే బియ్యం కట్ట తీసుకొని పోయి శుభ్రంగా వంట చేసేసారు. సాంబార్ వంట చేసేసారు. వెంటనే వంట కార్యక్రమం అండి, వంట చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది నన్ను చాలా చోట్ల అడిగారు, ఏమండి పాస్టర్ గారు ప్రేమ విందు చేసుకోవాలండి, మాకు సంఘాలు ఉన్నాయి, చుట్టుపక్కల బ్రాంచ్ సంఘాలు, చాలామంది అడుగుతున్నారు, ప్రేమ విందు చేసుకోవాలండి పాస్టర్ గారు అన్నారు. ప్రేమ విందా అంటే ఏంటి విషయం అని నన్ను. ఏం లేదండి, ముక్కలు పడాలండి కొంచెం, ఏమండి అది చికెనే కావచ్చు, మటనే కావచ్చు, ఏదైనా సరే మరి ముక్కలు పడాలండి, దాన్ని ప్రేమ విందు అంటారండి అని అన్నాడు. మరి సాంబార్తో చేస్తే సాంబార్లో ప్రేమ లేదా? ముక్కలోనే ప్రేమ ఉందా? అమ్మా ముక్కలోనే ప్రేమ ఉందా? సాంబార్లో ప్రేమ లేదా? సాంబార్లో కూడా ప్రేమ ఉంది.
సాంబార్లో కూడా ప్రేమ ఉంది. ఏమండి, ముక్కలు పెడితేనేమో ఆహాహాహాహా అనుకుంటా తింటారు. ఏమండి, మాట్లాడుకుంటా ఆహాహా నవ్వుకుంటా తింటారండి. ఏమండి, సాంబార్ కానీ పెడితే చాలు ఇంత చాలు, వద్దు, అవసరం లేదు, మాకు అవసరం లేదు, ఇంత చాలు, ఇంత చాలు అనుకుంటూ పోయేవాళ్ళు అండి. ఏమండి, సాంబార్తో తినాలంటే ఓ కష్టమవుతుంది. సాంబారు చాలా శ్రేష్టమైందమ్మా. కావాలంటే డాక్టర్లు అడగని చెబుతారు. ముక్కలు తింటేనేమో షుగర్లు బీబీలు వస్తున్నాయమ్మా, షుగర్లు బీబీలు వస్తున్నాయమ్మా. ముక్కలు తింటే మీకు తెలియట్లేదు. కడుపులో నొప్పి, కడుపులో మంట. ఏమండి, దానిలో మసాలా ఎక్కువ వేస్తారు, అంత కారం అంత ఉప్పు వేస్తారు, కడుపులో మంట. ఏమండి, సాంబార్ ఎంత శ్రేష్టమైందండి. సాంబార్తో చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. సాంబార్లో కూడా ప్రేమ ఉందమ్మా. ముక్కల్లోనే కాదు, సాంబార్లో కూడా ఉంది ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు బాగా ఆలోచనలో పడ్డారు, మంచి ఆలోచనలో ఉన్నారు. మీరు భలే తెలియగల వాళ్ళు, మేధావుల్లాగా ఉన్నారు. మీరు మామూలుగా లేరు, భలే ఆలకిస్తున్నారు. మంచిది. ఈయన మాత్రం అక్కడ వేసేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు శుభ్రంగా వంట చేసేసారు. ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య అడిగింది, ఏమండి బియ్యం వేయండి. వస్తున్నాయి 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 అని అన్నాడు. వస్తున్నాయా? మా ఆయన ఏమన్నా ఆటోకి ఏమన్నా చెప్పాడేమో, ఆటోలో వస్తున్నాయి అనుకొని పని చేసుకొని 10 నిమిషాల తర్వాత, ఏమండి ఇంకా రాలేదండి, ఇంకా రాలేదు, అడ్రస్ చెప్పారా? ఎవరికి అడ్రస్ చెప్పేది? అదే తీసుకొని వచ్చే వాళ్ళకి చెప్పేసాను, అయిపోయింది. వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. ఎంతసేపు చూసినా గంట సేపు కూడా రాలేదు. ఏమండి మీరు ఎవరికి చెప్పారండి? భార్య అడుగుతుంది. ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు? నేను వస్తా ఉంటే మైకులో ఏమన్నా తెలుసా? నీ భారాన్ని యెహోవా మీద మోపు, ఆయన మోస్తాడు, ఆయనే మోస్తాడు, తీసుకురా ఇప్పుడే ఈ క్షణం అని అన్నాడు. అందుకే తీసుకుపోయి మందిరంలో వచ్చేసాను. ఆయన మోస్తాడు, ఆయన తీసుకొని వచ్చేస్తాడు. అందుకు వచ్చేసాను. ఏమండి ఎంత పని చేశారండి, మందిరంలో చేశారండి. అవును అనుకుంటా. ఆ తర్వాత కాదని రండి పోదామని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు వచ్చేసరికి శుభ్రంగా సాంబార్ అన్నం రెడీ అయిపోయింది. అన్నం రెడీ అయిపోయింది. ఇక శుభ్రంగా వరుస కూర్చున్నారు. పాస్టర్ గారు అన్నాడు, అయ్యా సహోదరుడా ఎంత మంచివాడు అయ్యా, కట్ట బియ్యం ఇచ్చావయ్యా. ఈ కట్ట బియ్యం ఎంతోమంది జనానికి వచ్చిందో తెలుసా? కూర్చొని ఆయన దేవుడు నిన్ను దీవించును గాక, నీ కుటుంబాన్ని దీవించును గాక అని దైవ సేవకుడు దీవిస్తున్నాడు. ఆమెమో, ఏమండి మన బియ్యం అయిపోయింది, సాంబార్ అన్నానికి అయిపోయిందండి, ఏంటండి ఇలా చేశారు, ఏంటండి మన పరిస్థితి ఇలా అయిపోయిందని వాళ్ళిద్దరూ కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అన్నం పెట్టారు. అన్నం తిన్నారు. ఆయన అనుకున్నాడు, ఏంటి ఇలా జరిగింది? పాస్టర్ గారు మరి అంతా చెప్పాడు కదా, మైకులో అంత అరిసి చెప్పాడు కదా, నేనేం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఏంది ఇలా జరిగిపోయింది అనుకుంటా వెళ్ళిపోయారు. మరుసటి రోజునే 2 కట్టల బియ్యం దేవుడు తీసుకొచ్చాడండి వాళ్ళ ఇంటికి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. 2 కట్టల బియ్యం, 1 కట్ట తీసుకొస్తే 2 కట్టల బియ్యం. నీ భారాన్ని ఆయన మీద మోపితే ఆయన నీకు హెచ్చైన విషయాలు అంతగా హెచ్చుగా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నీ భారాన్ని ఎవరి మీద మోపావు? మనుషుల మీద మోపుతావు, తెలిసిన వాళ్ళ మీద మోపుతావు, పక్కింటోళ్ళతో మోపుతావు, ఎదురింటోళ్ళతో మోపుతావు, వాళ్ళకి వీళ్ళకి చెబుతావు. కానీ ప్రభుకి ఎప్పుడైనా చెప్పావా? నీ భారాన్ని ఆయనకు అప్పగిస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా, ఈ నెల కాకపోయినా వచ్చే నెల అయినా, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా నీ జీవితంలో జరగబోయే గొప్ప కార్యము అదేంటో ఖచ్చితంగా నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక, ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక, ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా ఉంచునుగాక, ప్రభు ఉన్నతమైన రాజ్యానికి అందరిని వారసులను చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడండి. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు ప్రభువుని మనం ఒక్కసారిగా ఆయన చెప్పిన మాటలన్నీ నెమరు వేసుకుంటూ
ఆయన స్తుతించే ఒక మంచి సమయం, ఆయన్ని ఘనపరిచే ఒక మంచి సమయం కనుక లేచి నిలబడిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూయండి. లేచి నిలబడిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేయండి. ఆయన మంచి దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. ఇప్పటికైనా సరే నీ భారాన్ని ప్రభుకి అప్పగించు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ భారాన్ని ఆయన మీద మోపితే ఆయన ఖచ్చితంగా నీ భారాన్ని మోసే దేవుడు, ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఆయన ఎంతైనా మంచి దేవుడు. ప్రార్థన చేయి. ఆయన కార్యాలు చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడునైనా, మంచి దేవుడునైనా, మాకు చాలిన దేవుడా, మీకు స్తోత్రమునైనా, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాదేవుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. చేసుకుందాం. అందరం కన్ను మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ బంగారి పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము నీ యొక్క దాసుని ద్వారా చక్కటి ఆత్మీయమైనటువంటి మాటల్ని మా మధ్యలోనూ ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని అయా ఆనాడు నువ్వు పలికినట్టుగా ఈనాడు నీ దాసునిలో ఉండి నాతో మాతో నువ్వు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి, మాకున్నటువంటి భారాన్ని నీ సన్నిధికి తీసుకొచ్చి అయ్యా నీ నామములో మేము సులువుగా బ్రతకాలని నువ్వు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, యొక్క మైకు ద్వారా వినబడినటువంటి ఎంతోమంది రక్షణ లేనటువంటి వారికి అయ్యా ఆ పాప భారాన్ని నీ సన్నిధికి తీసుకొచ్చి అయ్యా నీ సన్నిధానములో వాళ్ళు పశ్చాత్తాపడి వారు పరిశుద్ధంగా బ్రతికేటటువంటి వాతావరణమును నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఈ దినాన కదిలించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కొంతమందిలోనైనా తండ్రి రక్షణ దయచేయము, కొంతమందిలోనైనా మారు మనసును కలగజేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా తండ్రి, ఇక్కడికి వచ్చినటువంటి నీ పిల్లల్లో ఆత్మీయ రీతిగా ఇంకా బలపరిచి ముందుకు నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదే ప్రకారంగా తండ్రి, అయా నీ యొక్క దైవ దాసులుగా ఇక్కడుంటున్న మాకును కూడా నువ్వు హెచ్చరించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క సత్య సువార్తను ప్రకటించకపోతే శ్రమ అని నీ వాక్యంలో హెచ్చరించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ వాక్యం విన్న మా జీవితంలో కూడా తండ్రి, ప్రతిదినమును నీ నామములో మోకరించి అయ్యా నీ ద్వారా నీ దైవ జ్ఞానాన్ని మేము పొందుకొని నీ సువార్త ప్రకటించడానికి కావలసినటువంటి బాధ్యతను మాకును కూడా నువ్వు దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంతవరదాకా చెప్పినటువంటి నీ యొక్క అయా మాటలు తండ్రి, ఏ బిడ్డ హృదయంలో అయా ఉంచుకొని ప్రతి వారిలో కూడా ఆత్మీయ రీతిగా బలపరిచేటటువంటి కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంతవరకు ఆత్మీయ జ్ఞానాన్ని అందించినటువంటి దైవదాసుల్ని ఇంకా అయా ఆశీర్వదించి అనేక అయా పట్టణాల్లో అనేక తండ్రి ప్రాంతాల్లో ప్రకటించడానికి కావలసినటువంటి నీ కృపాన్ని సన్నిధిని నీ దాసునికి దయచేయమని నీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, స్వస్థత, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో చేరిన ఆయన బిడ్డలమైన మనకందరికీ నిత్యము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీకందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈనాటి ఈ సాయంకాల కూడిక ముగించుకుంటున్నాము. ఒక సూచన మీరు గమనించాలి. మరి రేపు ఉదయం